పశ్చిమాసియాలో ఇప్పటికే పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హెజ్బొల్లాలో పూర్తిస్థాయి యుద్ధానికి దిగనున్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య పోరాటంతో ఇప్పటికే భారీగా ప్రాణ ఆస్తి నష్టాన్ని చవిచూసిన పశ్చిమాసియాలో ఇంకో యుద్ధం మొదలైతే మరింత ప్రాణ నష్టంతో పాటు ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందనే తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు గాజాకే పరిమితమైన యుద్ధం ఇజ్రాయెల్లోని మజదల్ షమ్స్పై హెజ్బొల్లా చేసిన దాడితో ఇప్పుడు లెబనాన్కు పాకనుందన్న భయం పశ్చిమాసియాను వణికిస్తోంది. శనివారం మజదల్ షమ్స్పై జరిగిన రాకెట్ల దాడిలో సాకర్ మైదానంలో ఫుట్బాల్ ఆడుకుంటున్న 12 మంది పిల్లలు మృతి చెందిన సంగతి తెలిసిందే. దాడి వార్త తెలియగానే అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన పర్యటనను కుదించుకుని టెల్ అవీవ్ చేరుకున్నారు. సాకర్ ఆడుకునే పిల్లలను హత్య చేశారని, ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ఆ దృశ్యాలను చూసి నా హృదయం ముక్కలైందని, ఇక హెజ్బొల్లాను ఉపేక్షించేది లేదని, ఆ సంస్థ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. అన్ని లక్ష్మణ రేఖలను హెజ్బొల్లా దాటేసిందని, మా స్పందన కూడా అదే స్థాయిలో ఉంటుందని స్పష్టం చేశారు. అయితే మజదల్ షమ్స్పై దాడికి తమకు సంబంధం లేదని హెజ్బొల్లా ప్రకటించింది. సాకర్ మైదానానికి పైకి తాము రాకెట్లను ప్రయోగించలేదని, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణులే గురితప్పి గోలెన్ హైట్స్లో పడ్డాయని తెలిపింది. నెతన్యాహు హెచ్చరికల నేపథ్యంలో హెజ్బొల్లా అప్రమత్తమైంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ తమపై దాడి చేయొచ్చన్న అనుమానంతో కీలక కార్యాలయాలను లెబనాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా లెబనాన్పై విరుచుకుపడనుందన్న వార్తలు అమెరికా సహా పలు దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తన పౌరులను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని, వారు ఆ పని చేయగలరని భావిస్తున్నామని తెలిపారు. అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెజ్బొల్లాను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. లెబనాన్పై దాడి చేసే సాహసం చేస్తే ఇజ్రాయెల్ ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు అమెరికా చొరవతో ఆదివారం రోమ్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ఇందులో అగ్రరాజ్యంతో పాటు ఇజ్రాయెల్, ఖతార్ పాల్గొన్నాయి. శాశ్వత కాల్పుల విరమణను హమాస్ కోరుతోంది. అయితే హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య ఇప్పుడు తలెత్తిన ఉద్రిక్తతల వల్ల ఈ చర్చలు ఏ మేరకు ఫలప్రదమవుతాయన్న విషయంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.